నమస్కారం ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆగ్నేయం వాయువ్య దిశ నుంచి వస్తున్న గాలులతో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుతో తేమ శాతం పెరిగి ఉక్కపోతలు అధికమవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో వడగాళ్లు వీస్తున్నాయి. ప్రచండ భానుడి దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బయటకు వెళ్లే పరిస్థితులు లేకపోగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వేడి గాలులతో ఇళ్లలోనూ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసే వరకు ఇలాంటి పరిస్థితులు తప్పవని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో పెరిగిన ఎండలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇది సంగతి. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ప్రచండ భానుడి ప్రతాపం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతోంది. పెరిగిన ఎండల ధాటికి మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో రాష్ట్రంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారి అప్రకటిత కర్ఫ్యూ మాదిరిగా వాతావరణం కనిపిస్తోంది. ఏప్రిల్లో క్యూములోనింబస్ మేఘాల వల్ల వారం రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉండడంతో అప్పుడప్పుడు వాతావరణం చల్లబడింది. కానీ మే నెలలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎండకు తోడుగా తేమ శాతం పెరగడంతో ఉక్కపోత అధికమైపోతోంది. సూర్యకిరణాలు సరళ రేఖలా ప్రసరిస్తుండడంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈసారి ఆ పరిస్థితి కనిపించకపోగా ఎన్నడూ లేని విధంగా ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైదరాబాద్ మాత్రమే కాదు, రాష్ట్రంలోని తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో ఎక్కడ చూసినా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మైదాన ప్రాంతంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటే, తీర ప్రాంతాల్లో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వేడి గాలులు రాష్ట్రం మీదుగా వీస్తుండటంతో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందువల్లే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 2 రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని స్పష్టం చేసింది. అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల అక్కడక్కడా వానలు కురుస్తున్నా ఇది తాత్కాలిక ఉపశమనమేనని, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వానలు కురిపిస్తేనే ఎండల తీవ్రత తగ్గుతుందని తెలిపింది. సహజంగా మనకు వచ్చే గాలులు ప్రస్తుతం ఈ సైక్లోన్ మూలంగా ఉత్తర దిశ నుంచి లేదా వాయువ్య దిశ నుంచి అప్పుడప్పుడు పశ్చిమ దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉంటుంది. అందువలన ఇక టెంపరేచర్స్ మాత్రం ఇప్పుడు కూడాను 40 డిగ్రీస్ అబోవ్ కంటిన్యూ అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఇది ఇంకా 2-3 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. బట్ అనేది థండర్ స్టార్మ్ అనేది ఫ్యూ అవర్స్ ఉండి వెళ్ళిపోయేది అనమాట. కానీ ఎండ నిలకడగా ఉండే ఎండ మాత్రం ఏంటంటే ఈ సీజనల్గా ఉండేటువంటి ఫ్యాక్టర్ అనమాట. మధ్య మధ్యలో ఎప్పుడైనా ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్ వల్ల వచ్చే వడగళ్ల వాన వల్ల కానీ లేకపోతే థండర్ స్టార్మ్స్ వల్ల కొద్దిగా టెంపరేచర్స్ తగ్గినా కానీ అది చాలా టెంపరీ ఫినామినన్. మళ్ళీ ఆ పక్క రోజు నుంచి టెంపరేచర్ పెరుగుతుంది. 45 ఇదే పరిస్థితి కొనసాగుతుంది మీకు రాగల అప్ టు ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. వేతన జీవుల నుంచి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల వరకు ఎండలతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉక్కపోతలు, కరెంటు కోతలతో ఏమాత్రం ఉపశమనం లభించడం లేదని వాపోతున్నారు. పగలు డ్యూటీ వేయాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కిరాయిలు ఉంటున్నాయి కానీ కాకపోతే ఎండకి అసలు ఆటో తోలుకోవాలంటే చాలా ఇబ్బంది. ఎండ చాలా హార్బుల్ గా ఉంటుందండి. చాలా వడదెబ్బ తగిలిద్దామో అన్న భయం వేస్తుంది. బయటకు రావాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. మండిపోతున్న ఎండల మధ్యే దినసరి కూలీలు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు నీడకు వస్తూ ఉపశమనం పొందుతున్నారు. మేము చెన్నైలో చేస్తాం, వైజాగ్లో చేస్తాం, కానీ ఇక్కడ ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు. దాహం 10 నిమిషాలు ఒకసారి తాగినా కానీ దాహం తీరటం లేదు. అంత భయంకరంగా ఉంటున్నాయి ఎండలు. ఇంత ఎండలో పని చేయడం అంటే కొంచెం కష్టమే.
దందాలు చేసుకున్నా కూడా ఓపిక లేకుండా అయిపోతుంది. ఈ ఎండల గిరాకు వస్తుందని గిరాకు కూడా పొట్ట కూడా సరిగా గడుస్తలేదు మాది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులది ఇదే సమస్య. మండుటెండల్లో శిక్షణ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు ఉక్కపోతల మధ్య పాఠాలపై దృష్టి పెడుతున్నారు. మేము మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచి వైసెట్ కోచింగ్ వస్తాం. 8 గంటల నుంచి మరీ ఎండ ఉద్రిక్త ఎక్కువ అవుతుంది. మరీ టెంపరేచర్ 40 అలా డిగ్రీస్ ఉంటుంది. కనీసం మేము ఇక్కడికి ఐసెట్ కోచింగ్ వస్తే కనీసం కరెంట్ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎండలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎండ చాలా తీవ్రంగా ఉంది. కాలేజ్లో కూడా క్లాసుల్లో కూడా కూర్చోలేకపోతున్నాం. చాలా తీవ్రతగా ఉంది. నడిచి వస్తుంటే కాలికి బాగా వేడి బాగా తగులుతుంది. క్లాస్లో కూడా చాలా కూర్చొని చేసుకోవడం చాలా చాలా వేడిగా అయిపోతున్నాయి. పెరుగుతున్న ఎండలతో ట్రాఫిక్ పోలీసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. శరీరమంతా చెమటమయమైపోతున్నా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి కావడంతో మండుటెండలో 15 నిమిషాలకే అలసట వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ విభాగం కల్పిస్తున్న కొన్ని సౌకర్యాలతో ఉపశమనం పొందుతున్నారు. పోయినసారి కంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. డ్యూటీ చేయడం కష్టం ఉంది. వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్, ఈ బటర్ మిల్క్ కూడా మంచిగా ఇస్తున్నారు. ట్రాఫిక్ తక్కువ ఉన్న సమయంలో కొద్దిగా సార్ ఇన్స్ట్రక్షన్సే ఉన్నాయి. మా అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు ఒకరు అంబ్రెల్లాలో కూర్చోవడానికి, ఒకరు నిలబడి రెస్ట్ తీసుకోవడానికి ఆ విధంగా మాకు సర్దుబాటు అవకాశం ఇచ్చినారు మా ఆఫీసర్స్. ఎవ్రీ ఇయర్ సమ్మర్ టైంలో మన సిబ్బంది అందరికీ కూడా కిట్ బ్యాగ్స్లో ఈ గ్లూకోవిటా ప్యాకెట్స్, వాళ్ళకి గాగుల్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈసారి కూడా జరుగుతుంది. వాటర్ బాటిల్స్ కూడా మనం ఇందులో సప్లై చేస్తున్నాం కాబట్టి అందులో ఇబ్బంది ఉండదు. ఎండల ధాటికి ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు ఉన్నప్పటికీ లాభం ఉండడం లేదు. వేడి గాలులు వీస్తుండడంతో చిన్న పెద్ద అంతా సతమతమైపోతున్నారు. వేడి గాల్పులు, వేడి తీవ్రత, ఏ కూలర్, ఏ ఫ్రిడ్జ్ ఏం పనిచేస్తలేదు. అన్ని విధాలా వేడి ఉంటుంది. రోడ్లపై నడవలేకపోతున్నాము. కాళ్ళు కూడా వేడి అయిపోయి మోటార్ సైకిల్ మీద పోతే అగ్గి తగిలినట్టుంది. కాళ్లకు అగ్గి తగిలినట్టే కనిపిస్తుందని మనం చూస్తున్నాం. రాష్ట్రంలో వడదెబ్బల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక్క ఆదిలాబాద్లోనే ఎండాకాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 40 మంది వరకు మృత్యువాత పడ్డారు. రానున్న 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అయితే కొందరు ప్రజలు ఉపశమనం కోసం శీతల పానీయాలు సేవిస్తున్నారు. ఎండలో తిరిగి శీతల పానీయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటి వల్ల డీహైడ్రేషన్ సమస్యను తప్పించుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. పుచ్చకాయ, తర్బూజా, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిపై ప్రజల్లోనూ ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఈ ఎండకైతే భరించలేకపోతున్నాం. ఇక ఎప్పుడెప్పుడు ఇట్లా ఎండకు కొద్దిగా సేద తెచ్చుకోవడానికి ఈ కొబ్బరి బొండాలని ఏదైనా అనానాస్ అటువంటి జ్యూస్ తాగాల్సి వస్తున్నది. ఈ ఎండ దాహానికి తట్టుకోవడం కోసం కొబ్బరి బొండం తాగుతున్నాం. కొబ్బరి బొండం చాలా ఆరోగ్యంకు చాలా బాగుంది. శీతల పానీయాల కన్నా ఈ కొబ్బరి బొండం చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది కాబట్టి కొబ్బరి బొండం తాగుతున్నాం. ఇప్పుడు ఈ కొబ్బరి బొండం తాగడం వల్ల ఏంటంటే లోపల బాడీ యొక్క సమతుల్యాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎండలో బయటికి వెళ్ళక తప్పనిసరి అనుకున్నప్పుడు టోపీలు, గొడుగులు, కళ్లజోళ్లు, నూలు స్కార్ఫ్స్ ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. నల్ల దుస్తులు వేసుకోరాదని, చెమటను ఎక్కువగా పీల్చే దుస్తులకే ప్రాధాన్యమివ్వాలని చెబుతున్నారు. బయటికి వెళ్లే వాళ్ళు గొడుగు గాని, హెల్మెట్ గాని విధిగా ధరించాలి. వెళ్లే ముందు 2-3 గ్లాసులు నీళ్లు తాగి బాటిల్ని కూడా తీసుకువెళ్ళాలి. మరీ చల్లని నీళ్ళు కానీ, మరీ వేడి నీళ్ళు కానీ తాగటం అంత మంచిది కాదు. కొబ్బరి నీళ్ళు, కొబ్బరి బొండాలు, ఫ్రూట్ జ్యూస్, మజ్జిగ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నట్లయితే శరీరానికి, అలాగే ఎండాకాలం తట్టుకోవటానికి కూడా తేలిగ్గా వీలవుతుంది. రాష్ట్రంలో 2 రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడం సహా జూన్ మొదటి వారం వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ జాగ్రత్తలు తప్పనిసరి. రాష్ట్రంలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. టమాటా మొదలుకొని అల్లం వరకు
బియ్యం నుంచి పప్పు దినుసుల వరకు ధరాఘాతమే. పెరిగిన ధరలతో పేద మధ్యతరగతి ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఆకుకూరలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు దూసుకుపోతున్నాయి. ఇక వంట నూనెలో చిరుధాన్యాల సంగతి సరేసరి. నింగినంటుతున్న ధరల జాబితా ప్రజలకు గుబులు పుట్టిస్తోంది. వేసవి తాపానికి తోడు అకాల వర్షాలు కూరగాయల ధరలు పెరగడానికి ఓ కారణమైతే ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం మరో కారణం. ఇబ్బందుల చట్రంలో నలిగిపోతుంది మాత్రం సామాన్యులే. భానుడి ప్రతాపంతో సతమతమవుతున్న ప్రజల్ని కొండెక్కి కూర్చున్న నిత్యావసరాలు, కూరగాయలు కుంగదీస్తున్నాయి. కూరగాయలు కొందామని మార్కెట్కు వెళితే పెరిగిన ధరలు చూసి బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. రైతు బజార్లలోనూ వీటి ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు అన్ని నిత్యావసరాలు రెట్టింపు ధర పలుకుతున్నాయి. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. బాగా రేట్లు పెరిగిపోయాయండి. మేము ఇంత ఎండలో వచ్చి కొనేటట్టుకెళ్ళేది, ఎండ మండినట్టే ధరలు కూడా మండిపోతున్నాయి. ఇంకే తప్పదు కదా, కేజీ తీసుకునే వాళ్ళం అరకిలో తీసుకునేది పావు కిలో తీసుకుంటున్నాం. మరి కాయగూరలు చూస్తే చాలా ఖరీదుగా ఉన్నాయి. మరి ఏం కొనుక్కొని ఏం తింటామో నాకు అర్థం అవట్లేదు. గతానికి ఇప్పటికీ రేటు చాలా ఎక్కువ తేడా. అదే వంకాయలు నేను 12 రూపాయలకి తీసుకున్నాను. ఇది ఈ రోజు 24 రూపాయలు అయిందండి. ఎండాకాలంలో సహజంగా కూరగాయల ధరలు మండిపోతాయంటారు. ఎండలు మండుతాయి, దాంతోపాటు కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. సామాన్య మానవుడు తినే విధంగా లేదు. మధ్యతరగతి కుటుంబీకులు కానీ మామూలు కానీ కొనలేని పరిస్థితి. కూరగాయల్లో ఏ రకం చూసినా కొనేటట్లు లేదు. మొన్నటి వరకు అందుబాటులో ఉన్న ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టమోటాలు, వంకాయలు, బెండకాయల ధరలు ప్రజలకు గుబులు పుట్టిస్తున్నాయి. బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు 7-8 అయ్యి పెరిగాయండి. తర్వాత ఇక ఆకుకూరలు అనేది చెప్పక్కర్లేదు. మరి మరీ విపరీతంగా ఉన్నాయండి. తోటకూరకి 5 రూపాయలకి ఇవ్వటం లేదు అసలు. అలాగ ఉన్నాయి. పచ్చిమిర్చి బాగా పెరిగిపోయిందండి. కూరగాయలు ఒక 15-20 రోజుల క్రితం టమాటా అవి తక్కువ ఉన్నాయి, కానీ అప్పుడు 10 రూపాయలనే కాస్త ఇప్పుడు 30 రూపాయలు 35 రూపాయలకు పెరుగుతున్నాయి. అందుబాటులో ఉండేటువంటి రేట్లు కాదు. సాధారణ మానవులు నివసించేటువంటి దానిలో మార్కెట్లో కూరగాయలు దొరకట్లేదు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో కిలో టమోటా ధర 35 నుంచి 40 రూపాయల మధ్య ఉంది. ఇక ఉల్లిపాయలు కోయకుండానే సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. మొన్నటి వరకు 10 రూపాయల వరకు ఉన్న కిలో ఉల్లి 30 రూపాయలకు పెరిగింది. పచ్చిమిర్చి తినకుండానే వినియోగదారుడికి ఘాటు పుట్టిస్తున్నాయి. కిలో ధర 40 రూపాయల మధ్య ఉంది. క్యారెట్, బీట్రూట్, చామ, కంద వంటి దుంపలు అధిక ధరలు పలుకుతున్నాయి. వస్తువులు కూడా అన్ని పెరిగిపోయింది. మధ్యధరలు కొనాలంటేనే ఇబ్బందిగా ఉంది. మార్కెట్లు ఏం కొనండి, మాలాంటి వాళ్ళు బతకడం కష్టం ఉంది కదా. కూరగాయలు అన్ని 20 అన్ని 6 కేజీలు కొనాలంటేనే కష్టంగా ఉంది మాకు. బయటికి వెళ్తే మనం చేసుకున్న కూలి 100 రూపాయల కంటే ఎక్కువ ఉండలేదు. ఇక్కడ కొనాలంటే 100 రూపాయలు పెడితే 4 రోజులు కూడా కూరగాయలు రావట్లేదు. గత నెలలో అన్ని కూరలు 10 రూపాయల నుంచి 12 రూపాయలతో దొరికి అన్ని మ్యాక్సిమం 15 రూపాయలు. ఇప్పుడు ఒక ఉల్లిపాయలు, బంగాళదుంపలు 12 రూపాయలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు 15 రూపాయలు. మిగతా వంకాయలు, బెండకాయలు అన్నీ కూడా 20 రూపీస్ మినిమం. మిగతా బీట్రూట్, బీన్స్, క్యారెట్ అయితే 30 రూపాయలు, 35 కూడా చెప్తున్నారు. ఏం చాలా అబ్నార్మల్ స్కేర్సిటీ కూడా ఉంది. ఎండాకాలం ఈ నెల అంతా కూరగాయలు లేకుండా ఒకటి పప్పుతోనూ దాంతోనూ కాలయాపన చేయాలి. ఎలాగా ఇంట్లో పచ్చళ్ళు, ఆవకాయలు అవి ఉంటాయి కాబట్టి సప్లిమెంట్గా బండి లాగిచ్చేస్తాం. మండుతున్న కూరగాయల ధరలతో పాటు ఆకుకూరలు కూడా వినియోగదారుడికి దడ పుట్టిస్తున్నాయి.
వేసవి ప్రతాపంతో వీటి దిగుబడి భారీగా తగ్గడంతో రైతు బజార్లలో కొరత ఏర్పడింది. దీంతో ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో 100 రూపాయలతో రైతు బజార్లోకి అడుగు పెడితే 4 రోజులకు సరిపడా కూరగాయలు లభించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పొద్దంతా పనికి పోతే 120 రూపాయలు సంపాదించుకుంటాము. కూరగాయలకు పోతే మండిస్తా ఉన్నారు. పప్పు తెచ్చుకొని చారు కాసుకున్నా ఉన్న ఇబ్బందిగా ఉన్నది. ఒక పూట దీన్ని తినలేని బతుకుతాము. ధరలు రేట్లు బాగా పెరిగినాయి అన్నయ్య. మేము బతికే పరిస్థితి లేదు. పేదల పొద్దంతా కూలి చేస్తే 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలల్లో 45 రూపాయలు బియ్యానికే పోతాయి. కూరగాయలకు అన్నిటికీ మాకు సరిపోతలేవు. అసలు వెళ్ళే పరిస్థితి లేదు. ఇక నిత్యావసరాలు కూడా పేద మధ్యతరగతి ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాణ్యమైన బియ్యం దాదాపు 45 రూపాయలకు చేరింది. పప్పు దినుసులు కొనాలన్న ఆలోచన వస్తే జేబు నుంచి 100 రూపాయలు ఎగిరిపోయినట్లే. వాటి ధరలు 60 నుంచి 80 రూపాయల మధ్య ఉన్నాయి. ఇక చిరుధాన్యాలు, ఎండు ఫలాల ధరల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదనే భావన వినియోగదారుల్లో ఉంది. అందుకే వాటి జోలికి వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వేసవిలో పచ్చళ్ల సీజన్ కావడంతో వంట నూనెలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు తదితర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిపోతా ఉన్నది. ఈ రోజు ఎండలలో ఎంత మండుటెండల్లో ప్రజలు ఏ అవస్థ గురైతా ఉన్నారో కనీసం ఒక చింతపండు తీసుకొచ్చుకొని ఉప్పు కలుపుకొని తాగే పరిస్థితి పేద ప్రజలకు ఏమాత్రం లేదు. ఈరోజు పప్పు ధరలు చూసుకుంటే విపరీతమైన ధరలు పెరిగిపోతా ఉన్నది. నూనె ధర గతానికి ఇప్పుడు పోల్చుకుంటే విపరీతమైన తేడా ఉన్నది. 70 రూపాయలు 60 రూపాయలకు దొరికే నూనె ఈ రోజు 100 పైచీలకు 140 రూపాయలు కిలో పెట్టి నూనె కొనే పరిస్థితి. నిత్యావసర వస్తువులు పప్పులు, ఉప్పు, కారం అవి ఈక్వల్గా ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి అందరూ ఆవకాయ పచ్చళ్ళు అవన్నీ పట్టుకుంటారండి. అవి కూడా ధరలు బాగా విపరీతంగా ఉందండి. పప్పు నూనె కానీ, ఆవాలు, మెంతులు విపరీతంగా కాస్ట్ ఎక్కువగా ఉంది. ఓవరాల్గా చాలా కష్టంగా అనిపిస్తుందండి వచ్చి తీసుకుంటాను. భానుడి భగభగలతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూరగాయల ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఎండలతో దిగుబడులు తగ్గడం, నాణ్యమైన కూరగాయలు రాకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు అకాల వర్షాలు, గాలివానల వల్ల కూరగాయల ధరలు మిన్నంటుతున్నాయి. మన వర్షాలకి మొత్తం కాయగూరలన్నీ మొత్తం పంటలన్నీ పూతలు రాలిపోయినాయండి. అక్కడక్కడ మామూలుగా 2-3 బస్తాలు అవి కూడా ఇప్పుడు 10 కేజీలు 15 కేజీలు అవుతున్నాయి. అందువల్ల రేట్లు ఎక్కువైనాయి. ఇక్కడికి వచ్చినా సరే కాయగూరలు దొరకలేదండి. టమాటో కూడా 10 రూపాయలకి 3 కేజీలు పిలిచి ఇచ్చారండి రైతు బజార్లోనూ. అయితే అకాల వర్షాలు పడడం వల్ల రైతుకు వచ్చి డబ్బులు రాకుండా పోయి పంట నష్టపడిపోయింది. ఇంచుమించు 100%కి 70% పంట పోయిందండి. ఆ ఉన్న 20% కూడా సక్రమంగా లేదు. పండు నాణ్యత లేదు, బాగా మెత్తబడి పాడైపోయింది. అందువల్ల రైతు దగ్గర టమాటో లేక ఈరోజు హఠాత్తుగా 32 రూపాయలకు పెరిగిపోయింది టమాటో రేటు. విద్యుత్ సమస్యలు, డీజిల్ ధరలు కూడా కూరగాయల ధరలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి. అడ్డు అదుపు లేని విద్యుత్ కోతల వల్ల పంటలకు నీటి ఎద్దడి ఎదురవుతోంది. ఫలితంగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. అందువల్ల రైతు బజార్లకొచ్చే కూరగాయల సరఫరా భారీగా తగ్గిపోయి ధరల పెరుగుదలకు కారణమవుతోంది. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలు కూరగాయల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నగరాల పరిసర ప్రాంతాల నుంచి రైతులు కూరగాయల్ని మార్కెట్కు తరలించేందుకు పెరిగిన రవాణా ఖర్చు కూరగాయల ధరల్లో కనిపిస్తోంది. ఈ యాసకాలంలో ఆడిచ్చే ఉదయం 6 గంటలకు కరెంట్ ఇస్తాడండి. ఉదయం 6 నుంచి 10 గంటలకు ఇస్తే ఈ మధ్యన కనీసం 5-6 సార్లు తెస్తాండి. ఈ యాసకాలం ఈ ఎండకి వచ్చిన నీరు కూడా సరిగ్గా రావట్లేదండి. వీటి వల్ల కూరగాయలు ఏం పండించుకుందామన్నా టయానికి ఆ నీరు అందరికీ అందువల్ల చాలా ఇబ్బంది అయిపోయి రేట్లు పెరుగుతుంది. రైతు పండేటప్పుడు మనకి చాలా సింపుల్గా అంత సౌకర్యం ఉంటుందండి. ఏటా ఎండాకాలంలో ధరలు పెరగడం సాధారణమే అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాయితీలపై కూరగాయలిచ్చే విధానాన్ని హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పౌర సరఫరాల శాఖ 2 రోజులకే వెనక్కి తగ్గింది. ఇక 185 రూపాయలకే 9 సరుకులు ఇస్తామంటూ అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకం ఎక్కడ అమలవుతోందని కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు. కొండెక్కిన ధరల బారి నుంచి పేద ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ధరల్ని అదుపులో ఉంచాల్సిన యంత్రాంగం నిస్తేజంగా మారింది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం దళారులకు వరంగా మారుతోంది. ధరలు పెరుగుతున్నా రైతులకు గిట్టుబాటు కావడం లేదు. అటు వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతోంది. గవర్నమెంట్ తక్కువ ఆడుంటే ఆడ కొని రైతు బజార్లకి సప్లై చేసేది ఇంతకుముందు. ఇప్పుడు ఆ సప్లై చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వదిలేశారు. ఆ రేటు ఉండగాడేమో ఈ సరుకు అందట్లేదు, సరుకు ఉండగాడ రేట్లు లేవు. ఈ డిఫరెన్స్ గవర్నమెంట్ చూసుకొని అక్కడ పంట ఎక్కువ ఎక్కడ పండుతుందో అక్కడి నుంచి గవర్నమెంట్ తీసుకొని వచ్చి ఇస్తే రేట్లు తగ్గుద్ది. కానీ పడిచినవాళ్ళు లేడు ముందు. గవర్నమెంట్ అనేది అసలు వదిలేసాడులే. అసలు అది జనం మీద మీ బతుకు మీ బతకండి వదిలేశారు. ట్రిపుల్ అయిపోయి డబల్ కూడా కాదు.
డబుల్ అయి ఉండనే బాగుంది. ప్రతిదీ ట్రిపుల్ అయిపోయి సామాన్య మానవుడు ఎవరు కూడా వస్తువులు కొనుక్కొని ఇంట్లో వంట చేసుకున్న పరిస్థితి అయితే మటుకు ఇవాళ రేపు రోజుల్లో లేదు. అయితే హై క్లాస్ వాళ్ళైనా బతకాలి, లేదా ఏమీ లేని లో క్లాస్ వాళ్ళు ఏమీ లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మటుకు బతకలేదు. ప్రభుత్వానికి అక్కర్లేదు, ప్రభుత్వం పట్టించుకోదు, అవసరం కూడా వాళ్ళకి అంతకం లేదు. ఎందుకంటే వాళ్ళ పబ్బాలు వాళ్ళు గెలిచిపోతాయి. కాబట్టి ఇతర మానవుడు వాడు ఎలా సచ్చినా వాళ్ళకి పర్లేదు. ఇంక వేస్ట్ దీని గురించి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం అంతకన్నా వేస్ట్. ప్రజా సంక్షేమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఘనంగా ప్రకటించుకుంటున్న ప్రభుత్వం నిత్యావసరాల ధరల అదుపుని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని కొండెక్కుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరల్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.